నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి మహిమ. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న ముంబై వాస్తవ్యుడు రాజేష్ బల్చంద్రన్ గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. కొన్ని నెలలుగా నా మెడలోని డిస్కు ఉబ్బడం వల్ల నరం ఒత్తిడికి గురై నా ఎడమ చేతి నుండి వేళ్ల వరకు ఒక రకమైన జలదరింపు కలుగుతూ ఉండేది. తల కొద్దిగా పైకి ఎత్తినా కూడా అసౌకర్యంగా ఉండేది. కంప్యూటర్లో పనిచేయడం, డ్రైవింగ్ చేయడం, సైకిల్ తొక్కడం, యోగా సాధన చేయడం లేదా పడుకోవడం వంటి సాధారణ రోజువారీ పనులు కూడా బాధాకరంగా, కష్టంగా మారాయి. ఫిజికల్ థెరపీ మందులు ఇంకా అనేక వైద్య సంప్రదింపులు తీసుకున్నప్పటికీ శాశ్వత ఉపశమనం లభించలేదు. స్టెరాయిడ్ ఇంజెక్షన్లు తీసుకోమని కూడా నాకు సలహా ఇచ్చారు. కానీ నేను వాటిని తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. కాలక్రమేణా నా ఆందోళన పెరిగింది. నా పనిని కొనసాగించడం కష్టంగా మారింది. ఆ సమయంలో నేను ప్రతి సోమవారం సత్యలోకంలో నిర్వహించే ఆరోగ్య పూజలో పాల్గొనడం ప్రారంభించి ఆరోగ్య దీక్షను స్వీకరించాను. క్రమంగా నా పరిస్థితిలో మెరుగుదల గమనించడం ప్రారంభించాను. శారీరక ఉపశమనంతో పాటు నా మనస్సు కూడా ప్రశాంతంగా మరింత శాంతియుతంగా మారింది. ఆ తర్వాత నాకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దర్శన భాగ్యం కలిగింది. ఆ దర్శనం తర్వాత నిజంగా అసాధారణమైనది జరిగింది. ఎలాంటి అదనపు వ్యాయామాలు లేదా వైద్య చికిత్స లేకుండానే నా మెడ నొప్పి ఇంకా జలదరింపు పూర్తిగా మాయమయ్యాయి. ఇప్పటికీ చాలా నెలలు గడిచాయి. నేను ఈ సమస్య నుండి పూర్తిగా విముక్తి పొందాను. ఈ స్వస్థత నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం. నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అపారమైన అనుగ్రహాన్ని ఎంతో గొప్పగా అనుభవిస్తున్నాను. నా ఆరోగ్యాన్ని పునరుద్ధరించి ఈ అద్భుతమైన స్వస్థతను ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాలకు కృతజ్ఞతా హృదయంతో ప్రణామాలు సమర్పిస్తున్నాను.